హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఆర్జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసానమాట. ఇది సండే రోజు తీసిన వీడియో. మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఆరుష్కి సమ్మర్ క్యాంప్ ఉంది. ఇంకా వాడిని పంపించేసి హస్బెండ్ వచ్చేటప్పుడు ప్రాన్స్ తీసుకొచ్చారు. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, సండే వచ్చిందంటే మా ఇంట్లో చికెనే ఉంటుంది, అంతకు మించి ఇంకా వేరే ఏమి ఉండదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. రొయ్యలు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి హస్బెండ్ తీసుకొని వచ్చారు. అందులో ఒకసారి పిల్లలు కూడా బయటకు తీసుకెళ్తే ఒకసారి తిన్నారనమాట. సరే ఇంకా అలవాటు చేద్దాం, తింటున్నారు కదా చిన్నగా అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసాము. ఇవి క్లీన్ చేయడము ఎంత కష్టం అంటే, ఆల్రెడీ క్లీన్ చేయించే వచ్చారు కానీ దానిపైన నరం ఉంటుంది కదా, దాన్ని తీస్తూ ఉన్నామన్నమాట. అవి కేజీ రొయ్యలు. ఇంకా వాటన్నిటికీ నరం తీసేసరికినే మాకు దగ్గర 30 to 40 minutes పట్టినట్టుంది మొత్తం నీట్గా తీసి. ఇంకా వాష్ చేసేసి దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మంచిగా ఉడకబెట్టేసాను. ఉడకబెట్టి ఫ్రై అయితే చేశాను. ఇవాళ ఎలా చేశానో ఏంటో చూపించేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఈ లోపల మా శ్రీయాన్ వచ్చేసాడు. ఇంకా వాడికి తింటావా అని చెప్పేసి నోట్లో పెడుతూ ఉంటే తింటా అని వాడు నిజంగానే తిందాం అనుకుంటున్నాడు. బట్ కర్రీ వేయక తిందులే అని చెప్పేసాను. ఇంక ఇక్కడ వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఉడకపెట్టేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. హస్బెండ్ని తీసుకురమ్మంటే ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి ఆర్డర్ పెట్టేస్తున్నారు స్విగ్గీలో. మ్యాంగో సీజన్ కదా, ఇంక ఇంట్లో ఎప్పుడు మ్యాంగోస్ అయితే ఉంటూనే ఉంటాయి. మళ్ళీ తోట నుంచి తీసుకొచ్చాము. రొయ్యలు కూడా ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి. కర్రీ కూడా స్టార్ట్ చేసాము. ఈ లోపల ఆర్డర్ పెట్టిన అల్లం వెల్లుల్లి కూడా వచ్చేసింది. ఫ్రెష్గా పేస్ట్ అయితే చేసేసాను. ఫ్రెష్గా పట్టింది అయితే అప్పటికప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా కొన్ని కావాల్సినవి ఆనియన్స్ ఒకటి, వింబార్ సోప్స్ ఒకటి, ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టాను పిల్లలకి అండ్ నాకు కూడా. సో ఈ మధ్య బాగా వాళ్ళ పేరు చెప్పి నేను తింటాం అలవాటు అయిపోయింది. ఐస్ క్రీమ్స్ సమ్మర్ వచ్చింది కదా, ఈ మధ్య తిన్న ఐస్ క్రీమ్స్ ఇంతకుముందు ఎప్పుడూ తినలేదనమాట. ఊరిక తింటూనే ఉన్నాము ఈ మధ్య బాగా. ఇంక ఇక్కడ ఎలా ఉందో ఏంటో, ఇది ఫస్ట్ టైము పెట్టడము అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను మా శ్రీయాన్ ఓపెన్ చేసి టేస్ట్ చేస్తూ ఉన్నాము. కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోతుంది. ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాం కదా, అందులో ఇంక ఈ రొయ్యలు వేసేయడమే, మంచిగా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేయడమే. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పక్కనే దీని కాంబినేషన్గా పచ్చి పులుసు కూడా చేశాను. ఈ సమ్మర్లో ఈ పచ్చి పులుసు బాగుంటుంది. ఎండుమిర్చి ఇవి తాలింపులో వేసేసి అవన్నీ మంచిగా చేతితో నలిపేసి వేసేసాను అనమాట, కారం లేకుండా. ఇంక ఇవే కారము, ఈ కారమే సరిపోతుంది. రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎక్కడెక్కడ ఇవన్నీ సెట్ చేసేసాను. ఎగ్స్ కూడా బాయిల్ చేశాను పిల్లల కోసం. వాళ్ళు అసలు తింటారో లేదో అన్నట్టుగా ఇంకా ఎగ్స్ ఉంటాయిలా ఎగ్స్ తింటారు అనుకున్నాను. బట్ ఫ్రాన్స్ అయితే తినేసారు వాళ్ళు, మేమే ఎగ్స్ తిన్నాము. ఇంకా టేస్ట్ కూడా బాగుంది. ఇంకా చూడాలి, నెక్స్ట్ టైం నుంచి కూడా ఫ్రాన్స్ ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇదంతా అయిపోయేసరికి నా షింక్, నా కిచెన్ ఇలా ఉందనమాట. ఇంకా హస్బెండ్ మంచిగా రిలాక్స్గా టీవీ చూస్తూ ఉన్నారు. శ్రీయాన్ అయితే ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకున్నాడు రూమ్లో. ఇంకెక్కడికో ఆడుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాడు బయటికి. ఇంకా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేసి వెళ్ళి మన పనులన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత పడుకుండిపోయాను కాసేపు. ఇంకా పిల్లల్ని కూడా పడుకుని పెట్టేశాను ఆఫ్టర్నూన్ టైంకి. ఇంక ఈవినింగ్ లేచిన తర్వాత వాళ్ళకి పాలు, ఇంకా మాకు కూడా ఛాయ్ పెట్టేసి చిన్న పనులు ఉంటాయి కదా, బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇక్కడ బయలుదేరేసాము. ఇది కొత్త బ్రిడ్జి స్టార్ట్ చేశారు, బట్ ఎప్పుడు అవుతుందో తెలియదు, ఇంకా ప్రాసెస్లో ఉంది. సో వచ్చేసాము ఫైనల్గా ఇక్కడికి. జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు కదా, టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. అమ్మో, నాకు చాలా కాస్ట్ అనిపించింది. పిల్లలకు కూడా టికెట్స్, చిన్న పిల్లలకు కూడా 100 అంట. వాళ్ళకి
అట్లీస్ట్ 50 రూపీస్ పెట్టినా బాగుండేది. ఆరుష్ కూడా 100 తీసుకున్నారు. ఇంక ఇదే అనమాట ఎంట్రీ. లోపలికి వెళ్తూ ఉంటే గుహలో ఏదో మంచు కొండల్లో ఉన్నట్టుగా సెటప్ చేశారనమాట స్టార్టింగ్ అంతా. మెయిన్ వచ్చిందే ఇక్కడ జలకన్య చూడడానికి కదా. ఇంక ఇక్కడే చాలాసేపు ఉండిపోయాము. చూసారు కదా మీరు కూడా ఎలా ఉందో. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. బయటకు వచ్చామంటే ఖచ్చితంగా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది కదా, పిల్లలకి టాయ్స్ అని, ఇంకా మనకి ఏవో క్లిప్స్ అవి ఇవి అన్నీ తీసుకొని ఈ పాట్స్ అయితే గేమ్స్ ఉంటాయి కదా అవి ఆడితే వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ జున్ను కూడా పెడితే తీసుకొని వచ్చాను. జున్ను టేస్ట్ అయితే బాగుంది. ఎలా ఉందా అని చెప్పి టేస్ట్ చూస్తున్నాను. బాగుంటే ఇంక తీసుకుందాం కదా అని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము. ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ అలా. మార్నింగ్ చేసిన ప్రాన్స్ అయితే కొంచెం ఉంది, ఇంకా అది ఇది సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను. పిల్లలు ఇంకా తెచ్చిన టాయ్స్తో కాసేపు ఆడారు. చూడండి, ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోయారనమాట. లోపలికి వెళ్ళి క్యారమ్ ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ అక్కడ పడేసి వస్తారు, మళ్ళీ వీడి దగ్గరికి వస్తారు. సో ఇదే సరిపోతుంది ఈ హాలిడేస్లో. ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. డిన్నర్ కూడా పిల్లలు తినేసారు. ఇంక ఇక్కడ నేను కూడా తింటూ ఉన్నాను. ఈ మూవీ పేరేంటో చెప్పండి తెలిస్తే. నెక్స్ట్ హస్బెండ్ బయటకు వెళ్ళి ఇంక అప్పుడే వచ్చారనమాట. ఇంకా తనకు కూడా డిన్నర్ అయితే పెట్టేశాను. పిల్లలు కూడా కావాలంటే ఇంకా వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. సో ఇది వాళ్ళ చిన్న బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.